యొక్క ప్రేమను బట్టి మీ అందరికీ నా వందనాలమ్మా. దేవుడు చక్కని వాతావరణాన్ని మనకు అనుగ్రహించాడు. ఈ చల్లటి వాతావరణంలో సహజంగా మనమైతే భోంచేయగానే ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. అది మానవ సహజం. ఎవరమైనా భోజనం చేయగానే నిద్ర వస్తుంది. అయితే భోజనం చేసిన తర్వాత అసలు నిద్రపోకూడదు. అది ఆరోగ్య రీత్యా మంచిది కానే కాదు. సహజంగా మనకి ఇటువరకు పెద్దోళ్ళు అందరూ చెప్తూ ఉండేవాళ్ళు, కేవలం బాలింతలకే చెప్పేవాళ్ళు కదా. అయితే బాలింతలు కాదు, కానీ ఎవరైనా సరే భోజనం చేసిన తర్వాత నిద్ర పోకూడదు కొంచెం. అందుకే ఏమన్నారంటే, పగటి నిద్ర పనికి చేటు, రాత్రి మాటలు నిద్రకు చేటు అన్నారు. అంటే రాత్రిపూట ఎక్కువసేపు మాట్లాడుకోకూడదు, పగటి పూట ఏదో ఒక పని మనం చేసుకోవాలి. పగలే పనులు పెట్టుకోవాలి, కానీ రాత్రిపూట్ల పనులు పెట్టుకోకూడదు. అంటే జ్ఞానం, మనం ఒక పని మనం చేస్తున్నామంటే అందులో ఏ పని ఎప్పుడు ఎలా చెయ్యాలి అనే జ్ఞానం మనకి ఉండాలి. నిజంగా బైబిల్లో చెప్తాడనమాట, మీకు ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే నన్ను అడగండి, నేను మీకు జ్ఞానాన్ని ఇస్తాను అని చెప్పాడు దేవుడు. బైబిల్ చదివే వారికి దేవుడు చాలా జ్ఞానం ఇస్తాడు. మరి మీకు ఇచ్చాడో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం చాలా జ్ఞానం ఇచ్చాడు. ఎందుకంటే ఎవరితో ఎలా ఉండాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎప్పుడు ఏం చేయాలో, ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. కొన్నిసార్లు అయితే ఆ మనిషి మాతో మాట్లాడకపోయినా ఆమె వైపు చూస్తున్నప్పుడు ఆమె నిన్ను చూసి ఇలా అనుకుంటుందని కూడా చెప్తాడు దేవుడు. ఎందుకలా చెప్తాడు, ఎందుకలా చేస్తాడు అంటే, దేవునితో మనం ఐక్యపరచబడి ఉన్నప్పుడు మనం ఏ పని ఎప్పుడు ఎలా చేయాలో జ్ఞానాన్ని ఎవరిస్తారు? దేవుడిస్తాడు. అది యథార్థం. దేవుని మాటల్లో అబద్ధం అనేది లేనే లేదు. యథార్థమైన మాటలే దేవుని వాక్యంలో ఉన్నాయి. అలా అని నా వైపు చూసినప్పుడు మీరు ఎవరు భయపడాల్సిన పనేమీ లేదు. ఎందుకంటే మనం ఒకరినొకరు హృదయపూర్వకంగా ప్రేమించుకోవాలి. దేవుడు ప్రేమించటం దేవుని పిల్లలకి నేర్పించాడు. కొన్నిసార్లు చాలా కోపం వస్తుంది, కానీ ఏం చేయాలి? మనం కోపం పడకూడదు. దేవుడు ఏం చెప్పాడో అది మనం చేయడం అలవాటుగా చేసుకోవాలి. మనం అందుకే దేవుని దగ్గరకు వచ్చాం. దేవుని దగ్గరికి అందుకే వచ్చాం. దేవుడు ఆయన కల్వరి సిలువలో ఆయన మన కోసం ప్రాణం అర్పించటానికి ఇష్టపడి ఆ సిలువేయించుకోవటానికి ఇష్టపడ్డాడు. ఇష్టపడినప్పుడు మొట్టమొదటిగా ఆ రోమా సైన్యం అనుకున్నారంట, అబ్బా భలే దొరికాడు అనుకున్నారంట. ఎక్కడుంటాడు, ఎప్పుడుంటాడంటే ఎప్పుడూ ఆయన అందుబాటుగానే ఉంటాడు. ఎందుకని? ఆయన ఎక్కడుంటే అక్కడ వేల జనం పోగవుతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆయన నోటి మాటలు అంత శ్రేష్టమైన మాటలు. ఆయన నోటి మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు మేము వినాలి, మేము చూడాలి ఆయన్ని, ఎలా ఉంటాడో, ఆయన ఏం చేస్తాడో అని ఎప్పటికప్పుడే ఎదురు చూస్తూ ఉండేవాళ్ళంట. ఆయన వాక్యాన్ని బోధించినప్పుడు వినడానికి శ్రద్ధ కలిగి వెళ్ళేవాళ్ళు కొంతమంది, అయితే ఆయన ఏం పెడతాడో అవి తిందామని వెళ్ళేవాళ్ళు కొంతమంది. ఆయన ఎలాంటి కార్యాలు ఈ దినాన చేస్తాడో చూద్దామని వెళ్ళేవాళ్ళు కొంతమంది. అంటే మనుషులు ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉండరు. అన్ని రకాల వాళ్ళు దేవుని దగ్గరకు వస్తారు. అన్ని రకాల వాళ్ళు ఉంటారు దేవుని సన్నిధిలో. మనం ఎవరిని కూడా ద్వేషించాల్సిన పని, వాళ్ళ మీద కోపపడాల్సిన పని లేనే లేదు. మరి మనం యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉండాలి అనే జ్ఞానం యేసయ్య మనకి దినదినము నేర్పిస్తూ ఉంటాడు. ఒకేసారి ఏదైనా ఒక పని మనం చేయగలమా?
ఎగ్జాంపుల్గా మనం ఇంట్లో రోజువారీ చేసుకునే అన్నం కూరలైనా, అన్నం వండాలంటే పోనీ గమ్ముని ఆ బియ్యం ఒకవేళ ఏరినా ఏరకపోయినా మంచి బియ్యం కూడా వస్తున్నాయి కాబట్టి గమ్ముని కడిగేసి పెట్టేసుకుంటాం. కానీ కూర వండాలంటే మాత్రం ఒక పెద్ద ప్రాసెస్ కదా. ఉల్లిపాయ కొయ్యాలి, కూరగాయలు కొయ్యాలి, మంచి నూనె, ఉప్పు, కారం, అంటే అన్నీ వేస్తేనే ఆ కూర తయారవుద్ది. కొంతమంది ఈజీగా కూర వండొచ్చు అంటారు, కానీ ఈజీగా కూర ఎలా ఉంటుంది? పప్పు ఉంటుంది, అందులో ఇంత పసుపు వేసి ఉడకబెడితే దాని రుచి వేరు, అన్నీ వేసి వండిన రుచి వేరు. నువ్వు ఎంత కష్టపడతావో ఆ కూర అంత రుచిగా ఉంటుంది. మాంసం కూర 5 నిమిషాల్లో వండేస్తామా? వండం. ఎందుకని? దానిలో కూడా ఉల్లిపాయ, ఉప్పు, కారం అన్నీ వేస్తాం, అయ్యే వేస్తాం. కానీ దాన్ని ఏం చేయాలి? ఎక్కువసేపు ఉడకనివ్వాలి. అంటే ఎక్కువ కష్టపడాలి, ఎక్కువసేపు అది ఉడకడానికి మనం కూడా ఏం చేయాలి? ఎదురు చూడాలి. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా ఒకే రోజు నువ్వు అన్నీ నేర్చుకోవు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశాన్ని మనం నేర్చుకోవాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అందుకే ప్రతి ఒక్కరూ కూడా యేసయ్య దగ్గరికి రావాలని ఆయన ఆశ. వాళ్ళు సరిగ్గా కూర్చున్నా కూర్చోకపోయినా దేవుని దగ్గరికి మనం చిన్నపిల్లలను కూడా ఏం చేయాలి? తీసుకురావాలి. వాళ్ళు అల్లరి చేస్తున్నారు, వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారని మనం చిన్నపిల్లల్ని ఎన్నడూ అశ్రద్ధ చేయకూడదు. ఆ పిల్లల్ని కూడా దేవుని మందిరంలోకి తీసుకురావాలి. కొంతమందికి కొంచెం అలసట, నిద్ర వస్తే రావచ్చు. మరి నిద్ర వస్తుంది కదా అని ప్రార్థన మానేస్తే దేవుని ఆశీర్వాదం పోగొట్టుకుంటాం. కొంచెం సేపు మనం కూర్చున్న ఆ 1 గంట 2 గంటలు నీళ్ళు కొంచెం కడుక్కుని, కళ్ళు కడుక్కుని మనం శ్రద్ధగా వాక్యాన్ని వింటే నువ్వు మేలు పొందుకుంటావు. నువ్వెంతగా కష్టపడతావో. కొన్నిసార్లు మందిరంలో కూర్చున్నప్పుడు ముళ్ళు మీద కూర్చున్నట్టుంటుంది. మొట్టమొదటిగా దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏంటి ఎంతసేపు చెప్తున్నారు? తొందరగా ముగిచ్చేస్తే బాగుండు, తొందరగా వెళ్ళిపోదాం. ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచినప్పుడు ఆ సంవత్సరాలు గడిచిన వాళ్ళకి అనిపిస్తుంది ఇంకా వాక్యం చెప్తే బాగుండు, ఇంకా వాక్యం అప్పుడే ముగిచ్చేసారేంటి అయ్యగారు అనిపిస్తుంది. అంటే ఎక్కడుంది? నీ ఆలోచనలో ఉంది, నీ ఆలోచనలో ఉంది. ఎందుకని అలా ఉంది అంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు సాతాన్ని జయించినట్లే. నువ్వు దేవుని సన్నిధిలో కూర్చున్నావంటే ఎక్కడికి వచ్చామని మనం నేర్చుకున్నాం? పరలోకపు గవిని దగ్గరకు వచ్చాం. అందుకే మన మందిరానికి కూడా ప్రార్థన చేసి ఆ పేరే పెట్టుకున్నాం, పరలోక గవిని. పరలోక గవిని దగ్గరికి మనం వచ్చేసాం. దేవుని మందిరం. కొంతమంది మందిరంలోకి రాకుండా ఇంటి దగ్గర నుండి చెప్తా ఉంటారు. ఇంటి దగ్గర కాదు మనం ఉండాల్సింది, ఎక్కడికి రావాలి? పరలోక గవిని దగ్గరికి రావాలి. గవిని దగ్గరకు వచ్చిన నీవు వాక్యాన్ని ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. అందుకని సాతాను నీ మీద రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. నువ్వు మందిరంలోకి వచ్చి చక్కగా చైర్లో కూర్చోగానే అమ్మయ్య నడుం మొదలు పెడుతుంది అన్నమాట, నొప్పి. ఇంటి దగ్గర అన్ని పనులు చేసినప్పుడు నొప్పి తెలియదు, కానీ మందిరంలోకి రాగానే ఆ చైర్కి ఆనుకోగానే నడుం కొంచెం నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. ఆ నడుము నొప్పి తర్వాత కాళ్ళు లాగొచ్చు, ఆ కాళ్ళ నొప్పి తర్వాత మెడనరాలు కూడా నొప్పులు రావచ్చు, ఎన్ని రకాల నొప్పులు రావచ్చు. కానీ మనం ఏం చేయాలి? ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వాలి? దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలి. సాతాను నీకు మందిరంలోకి వచ్చినప్పుడు కొంతమందికి తలనొప్పి వస్తుందంట. ఆ తలనొప్పి ఇంటి దగ్గర ఉన్నప్పుడు రాదు, మందిరంలోకి రాగానే వస్తుంది. ఇంటి దగ్గర ఉన్నప్పుడు నిద్ర రాదు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక 2-3 మాట్లాడుకుంటే ఆ నిద్ర అసలు రానే రాదు. కానీ ఇక్కడ 20 మంది ఉన్నా 30 మంది ఉన్నా నిద్ర మాత్రం ఏం చేస్తుంది? ఎంత గొంతు చింపుకుని అరుస్తున్నా నిద్ర అంటే సాతాను నీ మీద నీకు ఏం చేస్తుంది? బాణం వేస్తుంది అన్నమాట. నిన్ను ఏలుబడి చేస్తుంది.
నువ్వు నిద్రపోతున్నావు అంటే సాతాను నీ దగ్గరే ఉంది అని అర్థం. దాన్ని నువ్వేం చేయాలి? జయించాలి. నువ్వు జయించేదానిగా ఉండాలి. నువ్వు మందిరంలోనికి వచ్చావు, సాతాన్ని జయించావు. రెండవ మెట్టుగా నువ్వు మందిరంలోకి వచ్చి శ్రద్ధగా వాక్యాన్ని వినాలి. వాక్యాన్ని వినేయకుండా ఇలాంటి ప్లాన్లన్నీ వేస్తూ ఉంటుంది అన్నమాట. నీకు జ్వరం వచ్చినట్టు, తలనొప్పి వచ్చినట్టు, నీకు కాళ్ళ నొప్పులు వచ్చినట్టు, నీకు అన్నీ కూడా గుర్తొచ్చేటట్టు చేసేది సాతాను. అందుకని నువ్వు దాన్ని ఏం చేయాలి? జయించాలి. నీ ఇష్టం. ఒక పాస్టర్ గారు చెప్తారు, ఒకవేళ నిద్ర వస్తే మిమ్మల్ని మీరు గిల్లుకోండి అని చెప్పారన్నమాట ఒక ఆయన, మేము చిన్నప్పుడు. ఎందుకని అట్లా అంటే సాతాన్ని మనం ఏం చేయాలి? జయించాలి. ఒక డాక్టర్ గారు, మీకు చెప్పాను, పచ్చిమిరకాయలు తీసుకొని ఏం చేసుకున్నారు ఆయన? కైకలూరు డాక్టర్ గారు. నిజంగా ఆ కళ్ళల్లో పెట్టుకున్నప్పుడు అమ్మో అసలు తట్టుకోగలమా? ఎందుకు అంటే ఆయన ఆసక్తి, ఆయన ప్రార్థన చేసుకోవాలనే కోరిక ఎంత బలంగా ఉందంటే ఏమైనా సరే ఈ రాత్రి నేను నిద్రపోవటానికి వీల్లేదు. అంతగా అందరూ అలా పెట్టుకోండి అని కాదు చెప్పేది. నీ ఆసక్తిని బట్టి నువ్వు ఉండాలి. నీకు ఎలా ఉండాలో తగిన జ్ఞానం ఎవరిస్తారు? దేవుడిస్తాడు. మరి సామెతల గ్రంథంలో మనకి ఏం చెప్తా ఉందో చూద్దాం. చూడండి, సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. 2వ అధ్యాయము 6వ వచనం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆయన నోట్లోనంట ఏముందమ్మా? తెలివి ఉందంట. వివేచన. తెలివి వేరు, వివేచన వేరు. చాలామంది గొప్ప గొప్ప చదువులు చదివిన వారు మనకు కనబడినప్పుడు మనం అనుకుంటాం, అమ్మో వీళ్ళు చాలా తెలివిగలోళ్ళు, ఎందుకంటే పెద్ద చదువులు చదివారు అనుకుంటాం. కానీ చిన్న చిన్న వాటికి వాళ్ళు ఏమైపోతూ ఉంటారు? సాతాను చేతిలో చిక్కుబడిపోతూ ఉంటారు. చిన్న చిన్న ఆ వ్యసనాలకు వారు చిక్కుబడిపోతూ ఉంటారు. సాతాను డబ్బు చూపించినప్పుడు బాగా చదువుకున్న వాళ్ళే కంప్యూటర్లో ఏం చేసేస్తున్నారు? పొరుగువాని డబ్బుని దొంగతనం చేస్తున్నారు, దొంగగా మార్చబడుతున్నారు. మరి వాళ్ళు చదువుకున్న వాళ్ళే కదా, వాళ్ళు తెలివిగల వాళ్ళే కదా, వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళే కదా. మరి ఆ పని అది చేయొచ్చా చేయకూడదా అనే సంగతి వాళ్ళకి తెలీదా? తెలుసా? తెలీదా? తెలుసు చేయకూడదని వాళ్ళకి తెలుసు. కానీ చేసేలాగా సాతాను ఏం చేస్తుంది? వారిని చిక్కించుకుంటా ఉంది. మరి ముందు తాగకూడదు, అది తాగితే రకరకాల జబ్బులు వస్తాయి, లివర్లు పాడైపోతాయి అంటున్నారు, ఇంకా రకరకాలు ఏవో చెప్తా ఉన్నారు డాక్టర్లు. కానీ డాక్టర్లే ఏం చేస్తున్నారు? ఆయన డాక్టర్ గారే కదా, ఆయనకి అన్నీ తెలుసు కదా. ఆయన ఇంజనీరు, ఆయన డాక్టరు, ఆయన గొప్ప గొప్ప చదువులు చదివిన వారు అయినా సరే ఏం చేస్తున్నారు? ఆ సాతాను వేసే బాణానికి చిక్కుబడిపోతూ ఉన్నారు. ఈ రీతిగా మనం ఆలోచిస్తే దేవుడిచ్చే జ్ఞానం వేరు, ఈ లోకం ఇచ్చే జ్ఞానం వేరు. దేవుడిచ్చే తెలివి వేరు, ఈ లోకం ఇచ్చే తెలివి వేరు. యేసయ్య శిష్యులు ఎవ్వరు ఎక్కడ ఒకళ్ళిద్దరు అనుకుంటా చదువుకున్న వారు ఉన్నారు, ఎక్కువ మంది చదువు లేని వారే ఉన్నారంట. అయినా సరే వాళ్ళందరూ కూడా ఎంతో జ్ఞానంతో
ప్రవర్తించారు. మంచి దేవుని మాటలు తెలియజేస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పిన మాటలు విన్నప్పుడు ఎంతో ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు ఆ కాలంలో కూడా వీళ్ళు యేసయ్య శిష్యులా? వీళ్ళకి ఇంత తెలివి ఎలా వచ్చింది, వీళ్ళకి ఎంత జ్ఞానం ఎలా వచ్చింది, వీళ్ళకి ఇన్ని ఆలోచనలు ఎలా వచ్చినాయి అని ఆ రోజుల్లో శాస్త్రులు పరిసయ్యులు ప్రశ్నలు వేశారంట. అంత తెలివి జ్ఞానం ఎలా వచ్చిందమ్మా? ఎలా వచ్చింది? దేవుని మాట వలన వచ్చింది. అదే మాటలు చెప్తా ఉన్నాడు చూడండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం నుండి 23వ వచనం వరకు చదువుదాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములను నీ చెవియొగ్గుము, నీ కళ్ళ ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకుని మాగమా. నీ హృదయమునందు వాటిని ఏం చేయాలంట? వాటిని అంటే ఏంటయ్యి? వాక్యం. ఏంటదమ్మా? అందుకే మనం శ్రద్ధగా వినాలి. చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా వాక్యాన్ని ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. ఆ వాక్యాన్ని అంట ఎక్కడ భద్రం చేసుకోవాలి? హృదయంలో భద్రం చేసుకోవాలి. మనం బంగారాన్ని భద్రం చేస్తాం, డబ్బులు భద్రం చేస్తాం, ఇంకా అవసరమైతే మాటలు కూడా భద్రం చేస్తాం. తక్కువ మాట్లాడతాం. బాగా చదువుకున్న వాళ్ళు ఎక్కువ మాట్లాడరు, బాగా తక్కువ మాట్లాడతారు. మరి ఇలా అన్ని విషయాల్లో భద్రంగా ఉంటాం. కానీ మొదటిగా దేన్ని భద్రం చేసుకోమంటున్నాడు దేవుడు? వాక్యాన్ని ఎక్కడంట? హృదయంలో భద్రం చేసుకోవాలి. వాక్యాన్ని మేము మర్చిపోయాం అనే మాట మన నోట రాకూడదు. వాక్యాన్ని 1కి 4 సార్లు మనం దాన్ని ధ్యానం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యాన్ని మాటి మాటికి ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి. అలా గుర్తు చేసుకున్నప్పుడు ఆ వాక్యాన్ని హృదయంలో ఉంటే ఆ హృదయం దేవునికి ఇష్టమైందిగా ఉంటుంది. వాక్యం లేకుండా నీ హృదయంలో నువ్వు ఎన్ని భద్రం చేసుకున్నా, ఎన్ని దాచుకున్నా, వాక్యం లేకపోతే ఏమైపోతాయి? అవన్నీ వ్యర్థమైపోతాయి. వాక్యాన్ని నీ హృదయంలో భద్రం చేసుకోవాలి. అమ్మా, వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నావా? మొదటిగా నువ్వు వాక్యాన్ని శ్రద్ధగా వింటే ఆ విన్న వాక్యాన్ని మాటి మాటికి తలుచుకుని ఆ వాక్యానుసారంగా నువ్వు జీవించాలి. ఆ వాక్యాన్ని భద్రం చేసుకోవాలి. ఆ వాక్యాన్ని తరచూ ధ్యానించాలి. దేవుని వాక్యం ఇలా చెప్తుంది కదా, నేను అలా ఉండాలి. దేవుని మాటలు ఎలా చెప్తున్నాయి కదా, నేను ఎలా ఉండాలి అని నువ్వు మాటికి తలుచుకుంటూ ఉండాలి. అలా కానీ జరిగితేనంట, ఇప్పుడు చదవమ్మ 23వ వచనం. జీవమును సర్వ శరీరమునకు, అబ్బా ఏమిస్తుందంటమ్మా? ఈ ఆరోగ్యం కోసం ఎన్ని రకాలు తినాలో. మనం కానీ ఫోన్ ఆన్ చేస్తే ప్రతీది జీలకర్ర మంచిది, ఆవాలు మంచిది, ఇంకా మనకు తెలిసినవి అన్నీ అన్నమాట. అసలు మంచివి కానీ అంటూ ఏమీ కూడా లేవు. కానీ ప్రతీది తినండి, మీకు ఆరోగ్యం ఇస్తాం అని చెప్తూ ఉంటాయి అన్నమాట. ఆ ఫోన్లో ఒక అమ్మాయి అవి తినండి అని చెప్తే ఇంకొక అమ్మాయి ఇవి తినొద్దు అని చెప్తూ ఉంటుంది. ఒకళ్ళు అవి తినండి అంటే మంచి ఆరోగ్యం వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య సూత్రాలు ఫోన్లో ఎన్నో చెప్తా ఉన్నారు. కానీ ఎన్ని హాస్పిటల్ ఉన్నాయమ్మా? మీ చిన్నప్పుడు మానకొండలో 1, 2 హాస్పిటల్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఎన్ని హాస్పిటల్ అయినాయి? 3 హాస్పిటల్, 4 హాస్పిటల్ అవుతున్నాయి. ఇలా చూసుకుంటే ప్రతి గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్లు ఉంటున్నారు, మంచి హాస్పిటల్స్ ఉంటున్నాయి. మరి విజయవాడలో ఉన్న హాస్పిటల్ ఉన్నాయంటారు?
మరి ఇవన్నీ వాళ్ళకి ఆరోగ్య సూత్రాలు తెలియక, వారికి ఆరోగ్య సూత్రాలు తెలియక ఇన్ని హాస్పిటల్స్ అయినాయి. ఇన్ని హాస్పిటల్ ఉండడానికి గల కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని అశ్రద్ధ చేస్తూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినట్లా, దేవుని దగ్గరకు శ్రద్ధగా వెళ్ళట్లా. ఆదివారం వస్తే పార్కుకి వెళ్దాం, ఆదివారం వస్తే షికార్కి వెళ్దాం, ఆదివారం వస్తే బీచ్కి వెళ్దాం, ఆదివారం వస్తే షాపింగ్కి వెళ్దాం అనేవారే కానీ ఆదివారం వస్తే దేవుని మందిరానికి వెళ్ళాలి, మందిరంలో ప్రార్థించాలి, మందిరంలో దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవాలి. మనం చెప్పుకున్నాం, ఆదివారం మందిరంలోకి వచ్చి సోమవారం కోసం, మంగళవారం కోసం, బుధవారం కోసం, గురువారం కోసం, శుక్రవారం కోసం, శనివారం కోసం, మరలా ఆదివారం కొరకు మనం ఏం చేయాలి? మందిరంలో ప్రార్థన చేసుకోవాలి. రాబోయే రోజుల కోసం మనం ఏం చేయాలని నేర్చుకున్నాం? ప్రార్థన చేసుకోవాలి. అలా ప్రార్థన చేసుకోకుండా నువ్వు అశ్రద్ధగా ఉండి, అనాలోచనగా ఉండి, బుధవారం నాడు నాకు కడుపు నొప్పి వచ్చిందమ్మా, గురువారం నాడు నాకు కాళ్ళు నొప్పులు వచ్చినాయి అమ్మా అంటే మనం ఏమీ చేయలేం. దేవుడు చెప్తా ఉన్నాడు, ఆదివారం చెప్పిన వాక్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో, ఆ వాక్యాన్ని భద్రం చేసుకో, నీ హృదయంలో దాచుకో. దేవుని మాట, ప్రభువా నీ దగ్గరకు రమ్మన్నావు, నేను వచ్చాను నాయనా, నీ సన్నిధిలో నన్ను ప్రార్థించమన్నావు, నేను ప్రార్థించానయ్యా, నాకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించు. జబ్బులు రావని కాదు నేను చెప్పేది, కానీ దేవుని దగ్గర నుండి మనం ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలి. ఆ మాట ఇక్కడ చెప్తా ఉన్నాడు అనమాట. ఏమంటాడు? వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమిచ్చును. నీ సర్వ శరీరానికి ఆరోగ్యం కావాలని కోరుకుంటే నువ్వు ప్రతి ఆదివారం మందిరంలోనికి రావాలి, ప్రతి దినం ప్రార్థన చేసుకోవాలి, ప్రతి క్షణం దేవునితో సహవాసం కలిగి ఉండాలి. అప్పుడు నీకు మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తాడు. అంత మాత్రమే కాదు, నీ హృదయంలో ఆయన వాక్యముతో నింపబడితే ఆయన ఏం చేస్తాడంట? ఆ తర్వాత వచనం చదువునానా. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరి. ఏ దారులు వస్తాయంట? ఎక్కడని చూసారమ్మా మీరు? ఎక్కడని చూసారా? ఈ జీవధారలు ఎక్కడుంటాయి? ఈ జీవజలం ఎక్కడుంటుంది? పరలోక రాజ్యంలో ఉంటుందని మనం నేర్చుకున్నాం. పరలోక రాజ్యంలో ఉండే ఈ జీవజలం, ఈ జీవధారలంట ఎక్కడి నుండి వస్తాయంట? ఎక్కడి నుండి వస్తాయంట? హృదయంలో నుండి. ఒకవేళ నీ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావు. నీకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తావు. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే నీ హృదయంలో నుండి ఏమొస్తున్నాయంట? జీవధారలు. ఈ జీవధారలు ప్రవహించే వారే దేవుని సన్నిధిలో నిబ్బరము కలిగి ఉండగలుగుతారు. వీరికి చంచలమైన మనస్సు ఉండదు. ఈ లోకంలో పరిస్థితులు తారుమారైన ఒక ఆయన చెప్తా ఉంటాడు హబక్కూ గ్రంథంలో, దొడ్లో గొర్రెలు లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, ఏమున్నా ఏమీ లేకపోయినా ఏం చేస్తాడంట? ఆయన యెహోవాను స్తుతిస్తాడంట. దేవుణ్ణి స్తుతించేవారిగా, ప్రార్థించేవారిగా మనం ఎప్పుడుంటామంటే మన హృదయంలో జీవధారలు ప్రవహించాలి. మన హృదయంలో చెడ్డ ఆలోచనలు, చెడ్డ మాటలు, కోపం, ద్వేషం, అసూయ ఇవన్నీ కాదు, కానీ మన హృదయంలో దేవుని వాక్యం నింపబడితే మన హృదయంలో నుండి ఏమొస్తాయి? జీవధారలు వస్తాయి. అప్పుడు నువ్వు పొరుగు వారిని ప్రేమించగలుగుతావు. నీ ఇష్టానుసారంగా, నీ సొంతంగా ఎదుటివారిని ప్రేమించటం అంటే అవన్నీ అసాధ్యమైన పని. నువ్వు ద్వేషించకుండా ఎదుటివారిని ప్రేమించాలి అంటే, ప్రేమ కలిగిన మనసు నీకు ఉండాలి అంటే నీ హృదయం దేనితో నింపబడాలి? జీవధారలతో
నింపబడాలి. అలాగాని ఉంటే, నీ హృదయంలో వాక్యం ఉంటే, అప్పుడు నువ్వు పొరుగు వారిని ప్రేమించగలుగుతావు. అప్పుడు నిన్ను ద్వేషించే వారినైనా నువ్వు ద్వేషించకుండా, నీ పైన కోపగించుకున్న వారినైనా నువ్వు కోపం పెట్టుకోకుండా, నిన్ను తిట్టిన వారినైనా నువ్వు తిట్టకుండా, నిన్ను అన్నవారినైనా నువ్వు అనకుండా, నీ అంతటి నువ్వైతే అలాగా ఉండలేవు. కానీ నీ హృదయంలో వాక్యం ఉంటే, నీ హృదయంలో దేవుని యొక్క జీవధారలుంటే నువ్వేం చేయగలుగుతావు? నిన్ను ద్వేషించే వారిని ప్రేమించగలుగుతావు. మరి అలాగా నువ్వు ఉండాలని అనుకుంటున్నావా? నువ్వు అలాగా ఉండేలాగా దేవుడు చేస్తాడు. అంత మాత్రమే కాదు, నీ హృదయాన్నంట ఆయన ఎలా చూస్తానంటున్నాడు? ఎలా చూస్తానంటున్నాడు? నీ హృదయాన్ని చూస్తా ఉన్నాడు. పరిశోధించి చూస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను పరిశీలించినప్పుడు, నిన్ను పరిశోధించినప్పుడు దేవునికి ఇష్టమైన దానివిగా, ఇష్టమైన వాడివిగా నువ్వు ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామమ్మా. ఆయనకి ఇష్టమైన బిడ్డగా నేనుండాలి.